నమస్తే దోస్తులు, ఎట్లున్నారో అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చటేందో ఓసారి చూద్దాం. పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సూపర్ హిట్ అయింది. 2 రోజులలో 5.7 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి. తద్వారా పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది రేవంత్ సర్కార్. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులేస్తున్నది రేవంత్ సర్కార్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ రంగాలలో సాధించాల్సిన లక్ష్యాలను, నిర్మాణాత్మక విధానాలను ఆయా శాఖల వారిగా పొందుపరిచారు. ఈ విజన్ డాక్యుమెంట్ మీద సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఒకసారి హామీ ఇస్తే నిలబెట్టుకుని తీరుతామని మరోసారి నిరూపించిండు సీఎం రేవంత్. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిండు. తాజాగా 1000 కోట్లు కేటాయించిండు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభకు కూడా హాజరై ప్రసంగించిండు. తాను అభిమానంతోనే ఉస్మానియాకు వచ్చిందని చెప్పుడుతో పాటు మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిండు. తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకపోతున్నది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ సర్కార్ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీద విషం జమ్మింది. పెట్టుబడుల ముచ్చట్ల లేనిపోని అపోహలు కల్పించుకుంటా ఫేక్ ప్రచారాలు చేస్తున్నది. అయితే 10 ఏళ్లు అధికారంలో ఉన్నా తాము ఇలాంటి సభలు నిర్వహించలేకపోయామని ఆ పార్టీ శ్రేణులే అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ విజన్ చాలా గొప్పదని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా సినీ పరిశ్రమకు రేవంత్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తుందని, హైదరాబాద్ ను ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేటందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పిండు. ఈ మేరకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు కూడా చెప్పిండు. ఇక ఇలాంటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుగుతాం. శనార్థులు.